హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ లవ్ సుధా రవి. ఇవాళ నేను చిన్న పిల్లల కోసం ఒక సూపర్ రెసిపీని ప్రిపేర్ చేశాను. అది కూడా చాలా హెల్తీగా క్యారెట్తో చేశాను. ఇది తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది. ఇంతకీ అది ఏంటో చెప్పకుండా జస్ట్ చెప్తూ ఉన్నాను అనుకుంటున్నారా? అదేనండో ఈ పిల్లలకి బాగా నచ్చే కేక్. ఇంతకీ ఈ అద్భుతమైన హెల్తీ కేక్ని నేను ఎలా చేశానని అనుకుంటున్నారా? ఆ హెల్దీ ప్రాసెస్ నేను మీకు తప్పకుండా చూపిస్తాను. మరి నా వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? దీనికోసం ముందుగా ఒక ఫ్రెష్ క్యారెట్ తీసుకొని దాన్ని పీల్ అవుట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా నీట్గా తురుము పట్టి పెట్టుకోండి. దీంట్లోకి ఈ కేక్లోకి నేను ఎలాంటి మైదా, వీట్ ఫ్లోర్ అలాంటివి ఏవి యూస్ చేయట్లేదు. సింపుల్గా బాంబే రవ్వ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ నేను బాంబే రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వలోని మనం ఇప్పుడు తురిమి పట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మాత్రం వదిలేసుకొని రిమైనింగ్ అంతా మిక్సర్లోకి వేసేసుకోండి. తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ కాచి చల్లార్చి పెట్టుకున్న 1/2 కప్ పాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఆ రవ్వ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇలా బాంబే రవ్వతో చేసిన కేక్స్ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆ మైదా లాంటివి యూజ్ చేయడం కంటే ఇలాంటి కేక్స్ వాళ్ళకి చాలా బెటర్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్లో 1/4 ఆయిల్ని తీసుకొని వేసేసుకొని ఇలా విస్కర్ తీసుకుని బాగా కలుపుకోండి. ఒక 5 to 7 మినిట్స్ వరకు మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి పక్కన ఉంచండి. అది నానుతూ ఉంటుంది. అది నానేలోపు ఏం చేస్తారంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేయండి. చపాతీలు కాలుస్తూ ఉంటారు కదా, అలాంటి పెన్నం ఒకటి పెట్టేసి దానిపైన రైస్ బౌల్ పెట్టాలి. చూడండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో. నేను ఇక్కడ ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని రైస్ బౌల్ పెట్టుకొని ఒక లిడ్ పెట్టేసుకున్నా. నేను ఇంకా ఆ బౌల్లో ఎలాంటి సాల్ట్, ఇసుక ఏది యాడ్ చేయను. ఇలాంటి ఒక ప్లెయిన్ బౌల్ తీసుకోండి. అప్పుడు ఈజీగా కేక్ బయటికి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా గోధుమ పిండి చల్లుకోండి కొద్దిగా. ఎందుకంటే కేక్ మనము తీసేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. స్టవ్ మీద ఒక రైస్ బౌల్ ఉంచాను కదా, అదంతా ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు అది అంతా ప్రీహీట్ అయ్యేలోపు ఇక్కడ సోక్డ్ ఆల్మండ్స్ తీసుకొని నాకు కావాల్సిన విధంగా వాటిని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గార్నిష్ కోసం. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని తీసుకొని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బ్యాటర్ అంతా ఇలా రిబ్బన్ లాగా పడుతుంది కదా, అలా వచ్చిందంటే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందని మీ కేక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా కుక్ అయిపోతుంది. సో ఇలా బ్యాటర్ అంతా వేసేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి బౌల్ని. తర్వాత గార్నిష్ కోసం ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని చల్లేసుకొని ఆల్మండ్స్ని కూడా వేసుకోండి. మీకు ఇంకా కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు నచ్చినవి మాత్రం వేసుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బౌల్ని, చూడండి డైరెక్ట్గా జస్ట్ అలా పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను. ఇక్కడ ఈ రోల్ని ఎందుకు పెడుతున్నానంటే ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా ఆ కేక్ లోపల బాగా బేక్ అవ్వాలని పెడుతున్నాను. నాకైతే ఎప్పుడు కేక్ చేసినా మినిమం 1 అవర్ పడుతుంది. మీకు ఎంతసేపు పడుతుందో ఏమో కానీ నాకు నిజంగా 1 అవర్ పడుతుంది. 20 మినిట్స్ 40 మినిట్స్లో అయిపోతుంది అంటారు, కానీ నాకైతే అస్సలు అయిపోదు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందర మాత్రం అస్సలు చేయకూడదండి. ఎందుకంటే టార్చర్ చేస్తారు, అయ్యిందా అని. సో నేనైతే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాక ప్రశాంతంగా ఈ కేక్ చేసుకున్నాను. ఈవినింగ్ వాడు వచ్చాక వాడి ముందర పెట్టానంటే మాత్రం ఇంకంతే, ఆ కేక్ సగమే కుక్ అవుతుంది. అలాగే దింపిచ్చేసి తినేస్తాడు, అంత టార్చర్ చేస్తాడు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని టైమ్స్ చేసినా అది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలోపే మా చిటికనే దాన్ని ఆఫ్ చేయించి తినేస్తాడు అలాగే. సో ఈసారి ప్రశాంతంగా ఆ కేక్ని చేసుకున్నాను. నిజంగా చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి. ఇది నిజంగా చాలా హెల్తీ. ఎవరైనా ఈ కేక్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ఆ చిన్నికనే ఈ కేక్ తిన్న తర్వాత వాడి రియాక్షన్ ఏంటో మీకు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. నిజంగా ఈ కేక్ చాలా యమ్మీగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోజు మా అబ్బాయి ఇంటికి వచ్చే లోపల నేనే సగం కేక్ అంతా తినేసాను. ఇంకా సగం కేక్ ఎక్కడ తినేస్తాను అని చెప్పి కంట్రోల్ చేసుకొని మరి వాడి కోసం దాచిపెట్టాను. హ్యాపీయా?